హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కువైట్లో నేను చేసే డ్యూటీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కువైట్లో ఉన్నాను నేను. కువైట్లో వచ్చేసి డెలివరీ సెక్షన్లో వర్క్ చేస్తాను అనమాట. ఈ వీడియోలో వచ్చేసి మామూలుగా ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలన్నీ కూడా కువైట్లో లైఫ్ ఎలా ఉంటుంది, కువైట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలు నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. దయచేసి అందరూ తప్పక చివరి వరకు చూడండి. ఈరోజు ఇప్పుడు ప్రస్తుతానికైతే నా బ్యాక్ సైడు బండి అడ్డబెట్టున్నాడు. కాల్ చేశాను, ఇంతవరకు రాలా. కువైట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, బయట మన ఇండియాలో వచ్చేసి కువైట్లో రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అంటారు, కానీ ఇక్కడ రియల్గా వర్క్ చేసేటప్పుడు దాని గురించి వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుసు. చూడండి, నా వెనకాల బండి పెట్టిపోయినాడు. పార్కింగ్ కాదు అది. 10 నిమిషాల నుంచి వెయిట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు వచ్చాడు, ఆరాంగా ఓపెన్ చేసి నిదానంగా బండి ఎక్కుతున్నాడు. అట్లుంటుంది పరిస్థితి. చూద్దాం. బండి అయితే తీసినాడు, నేను బయలుదేరిపోతూ ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను హవల్లీ అనే ఏరియాలో ఉన్నానన్నమాట. ఇక్కడ కువైట్లో వచ్చేసి మన ఇండియాలో మనం పల్లెలు ఏ విధంగా ఉంటామో, ఒక ఊరిని పల్లె అని అంటాం కదా, అట్లా కువైట్లో వచ్చేసి ఒక ఏరియాని వచ్చేసి మందక అంటారనమాట. ప్రస్తుతం నేను హవల్లీ అనే మందకాలో ఉన్నానన్నమాట. డెలివరీ కోసము ఈ మందకాకు వచ్చాను, డెలివరీ ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకా నాకు ఆర్డర్ అనేది రాలేదు, ఇంకా ఆర్డర్ కోసం సెర్చ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం పోయే ఈ హవల్లీ నుంచి ఇది 3వ నెంబర్ రోడ్ అంటారనమాట. ఈ 3వ నెంబర్ రోడ్లో నుంచి నెక్స్ట్ ఆర్డర్ సర్చింగ్ కోసం సిటీకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటా. చూస్తాం పరిస్థితి ఎట్లుంటుందో, మనకు కూడా ఐడియా లేదు. ఇది నెక్స్ట్ నాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కుదిసియా అనమాట, కాసియా అంటారు అనే మందక. రైట్ సైడ్ వచ్చేసి హవల్లీ. చూడండి, మన ఫ్రంట్ ఉంది కువైట్లో ట్యాక్సీ. కలర్ ఏ విధంగా ఉందో చూడండి. ఇది ట్యాక్సీ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఫ్రంట్ కనపొచ్చేది ట్యాక్సీ, ఇది ఎక్కడికనమాట మనకి ఇండియాలో ఆల్ ఇండియా పర్మిట్ ఎట్లా ఆ విధంగా ఇది ఇక్కడ కువైట్లో సేమ్. ఇది ఈ ట్యాక్సీ బోర్డు ఉంటే ఎక్కడైనా అన్నమాట, కువైట్లో ఎక్కడైనా ఆపొచ్చు, ఎక్కడైనా మనుషుల్ని అంటే కస్టమర్ని ఎక్కించుకోవచ్చు అనమాట. దీంట్లో ఇంకోటి కాల్ ట్యాక్సీ అని ఉంటుంది. దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. దీనికంటే దానికి కొంచెం పవర్స్ తక్కువ అనమాట. అంటే ఎక్కడంటే అక్కడ ఆపేదానికి ఉండదు అనమాట కాల్ ట్యాక్సీకి. దీనికి ఎక్కడైనా, ఈ బండికి ఎక్కడైనా మనం ఆపేదానికి రైట్స్ ఉంటాయన్నమాట ఈ కాల్ ట్యాక్సీ, ఈ ట్యాక్సీకి. ఇది ఎయిర్పోర్ట్ కూడా పోవచ్చు అనమాట ఈ ట్యాక్సీలో. ఇంకోటి వచ్చేసి కాల్ ట్యాక్సీ అనమాట. అది కువైట్లో ట్యాక్సీ సిచ్యువేషన్. రోడ్స్ చూడండి, జాబ్రియా ఇది వచ్చేసాను నేను జాబ్రియా అనే మందకాకి. ఈ రోడ్లు ఇంచుమించుగా 7-8 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ప్యాచ్ వర్క్ ఉంటుంది కదా, ప్యాచ్ వర్క్ చేసేది ఇక్కడ రోడ్లో సంవత్సరాల తరబడి ఇదే మాదిరి. మా బండ్లు అయితే ఈ రోడ్లు దేపోతే సాగర్ జబ్స్ అవి ఇవి 3 నెలలకు 4 నెలలకు ఈ సాగర్ జబ్స్ మార్చుకోవాల్సి వచ్చే పరిస్థితిలో ఉన్నదన్నమాట. చూడండి, మీరే చూడండి కెమెరా కూడా ఏం ఊగిపోతుందో ఫోన్. చూడండి, ఇంచుమించుగా 7 సంవత్సరాల నుంచి ఇదే మాత్రం ఉన్నాయి రోడ్లు ఈ జాబ్రియాలో. ఎక్కడ అనవసరంగా రోడ్లు, అవసరం లేని కాడ రోడ్లు వేస్తారు, అవసరం ఉండే కాడ రోడ్లు వేయరు. ఇది పరిస్థితి. చూడండి, మనం వచ్చిన ఏరియా ఈ మందక పేరు వచ్చేసి జాబ్రియా. ఇప్పుడు మనం హవల్లీ అనే మందకా నుంచి జాబ్రియా అనే మందకాకు ఆర్డర్ తీసుకొని
కస్టమర్కి డ్రాప్ ఆఫ్ చేసేదానికి వస్తూ ఉన్నాను అనమాట. నేను పనిచేసే కంపెనీ వచ్చేసి తలబాత్ అనమాట. తలబాత్ ఇది ఒక మనకి ఇండియాలో జొమాటో, స్విగ్గీ ఇట్లా ఏ విధంగా మనకు డెలివరీ అప్లికేషన్లు ఉన్నాయో, డెలివరీ సెక్షన్లు ఉన్నాయో, అదే మాదిరి ఇక్కడ కువైట్లో తలబాత్ అనేది టాప్ 1 లిస్ట్ అనమాట. తలబాతు, నెక్స్ట్ డెలివరో అని ఉంది, ఇంకోటి క్యారీ అని ఉంది, ఇంకా జాహెజ్ అని ఉంది. ఇట్లా ఇక్కడ కూడా రకరకాలుగా డెలివరీ సెక్షన్లు ఉన్నాయి. కాకపోతే ఈ తలబాత్ అనేది ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. మొత్తం ఎంప్లాయీసే కాదు, ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఉండేది తలబాత్ అనే కంపెనీ. చూడండి, మీకు ఫ్రంట్ పోతా ఉన్నాడు కదా ఒక బైక్లో, అతను బైక్ రైడర్ అనమాట. మేము వచ్చేసి కార్ రైడర్లు, అంతే, ఏం లేదు తేడా. అయితే చలి బాగుంది కువైట్లో, బైక్ రైడర్స్కి బాగా ఇబ్బందిగా ఉండదు. ఇబ్బంది వచ్చినా కానీ తప్పదు కదా, ఒక్కోసారి దేశం దాటి వచ్చిన తర్వాత చలికి ఎండకు తట్టుకొని వర్క్ చేస్తేనే మనకు వచ్చిన దానికి ప్రతిఫలం ఉంటుంది. ఫోర్ 400 మీటర్స్లో యూటర్న్ తీసుకోవాలని చూపిస్తుంది నాకు గూగుల్ మ్యాప్. 400 మీటర్స్లో యూటర్న్ తీసుకోమని చెప్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ పోతుంది సుజుకి డిజైర్ అనమాట. ఇప్పుడు ఆ బండ్లు కూడా ఎక్కువ మా కంపెనీలో డెలివరీ సెక్షన్కి వాడుతున్నారు. ప్రజెంట్ వచ్చేసి చూడండి, అది కూడా డెలివరీ సెక్షన్లోని మ్యాక్సిమం ఇట్లా బండ్లన్నీ డెలివరీ సెక్షన్లకే వాడతారు అనమాట. కువైట్ వాళ్ళు ఇట్లా బండ్లు అసలు ఎక్కడ కూడా ఎక్కరు, అసలు కూడా చూడనమాట. చాలా మనకి ఇండియాలో రిక్షాతో సమానం అనుకోండి మేము దోలే బండ్లు. ఇక్కడ ఈ మనకు రిక్షాతో సమానం అనమాట. ఇలా ఈ బండ్లన్నీ కూడా చూడండి, జిఎంసీ ఎట్లుందో బండి. మినిమం పర్సన్ కూడా ఇక్కడ జిఎంసీ, రోల్స్ రాయస్, రేంజ్ రోవరు అన్నీ హై రేంజ్ బండ్లండి. ఇక్కడ మెయిన్ ల్యాండ్ క్రూషరు, పెద్ద మంచి కాస్ట్లీ బండ్లు వాడతారు ఇక్కడ కువైట్ వాళ్ళు మ్యాక్సిమం. ఇక్కడ చిన్న ఇట్లా కొరల్లా అని, ఇక్కడ డిజైర్ అని, నిసాన్లో వచ్చేసి కియా అని, ఇట్లా మెయిన్ బండ్లన్నీ డెలివరీ సెక్షన్ కోసం మాత్రమే వాడేది. డెలివరీ సెక్షన్ కోసం మాత్రమే వాడతారు. చూడండి, వచ్చేసాను నేను. అక్కడ మనకు ఫ్రంట్లో అది రోజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ ఇంట్లో డెలివరీ ఇవ్వాలా. డెలివరీ ఇచ్చేసి మనం నెక్స్ట్ ఆర్డర్ కోసం ట్రై చేయాల్సిందే. మహాబాబు ఆ వైట్ కలర్ కార్ అయినా కురవ కూడా స్లో చేయకుండా వస్తూ ఉన్నాడు, చిచ్చుకు అని. ఈ మహానుభావుడే. మనమే స్లో చేయాలన్నమాట. మనం ఆవేశానికి పోయినామంటే చెరసాలలో బంధించెదరు. ఎవరు? కువైట్ గవర్నమెంట్ మనల్ని చెరసాలలో బంధించెదరు. చెరసాలలో బంధించెదరు. ఇక్కడికి చూసేటకు ఎవరు వచ్చేదానికి ఉండరు. వచ్చినా కానీ ఏమి చేయడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. మన ప్రజాస్వామ్యానికి, రాచరికానికి చాలా వేరియేషన్స్ అన్నమాట. ప్రజాస్వామ్యం అంటే అది ఒక డిఫరెంట్ సినారియో. మెయిన్ రోల్ అంతా కూడా ప్రజల చేతుల్లో ఉంటుంది అన్నమాట. ఒకసారి అధికారం అనేది ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో మెజారిటీ కంట్రీస్ అన్నీ కూడా రాజు యొక్క పరిపాలనలో ఉంటాయన్నమాట. ఒకవేళ ఎన్నికలు జరిపినా కానీ జస్ట్ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, కానీ అంతిమ నిర్ణయాధికారం వచ్చేసి రాజుకు ఉంటుందన్నమాట. రాజు అంటే
రాజు అంటే ఇక్కడ పర్మనెంట్ అనమాట. వాళ్ళ వంశంలో తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ కొడుకులు, ఇట్లా వాళ్ళ వారసత్వం నుంచి మాత్రమే ఇక్కడ వాళ్ళకి అవకాశం ఉంటుంది. కువైట్లో షబా ఫ్యామిలీ అని ఇక్కడ రాజు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇక్కడ ఏ అధికారాలన్నింటినీ కూడా పాస్ చేయాలన్నా, వాటిని డిక్లైన్ చేయాలన్నా కానీ వాళ్ళకి మాత్రమే సర్వాధికారాలు ఉంటాయి. మన ఇండియాలో అలా ఉందన్నమాట. మంది ప్రజాస్వామ్యం, మనకంటూ ఒక లోక్సభ అనేది ఉంటుంది, అక్కడ ఓటింగ్ జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో అయితే అసెంబ్లీ ఉంటుంది, శాసనసభ అంటాం కదా, శాసనసభ, రాజ్యసభ. వీటిల్లో ఏదన్నా ఒక చట్టం చేయాలంటే అక్కడ చర్చలు జరగాలి. నెక్స్ట్ వచ్చేసి అవి పాస్ కావాలి. ఆ ఎమ్మెల్యేలు కానీ ఓటింగ్లో వచ్చేసి మెజారిటీ ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. తర్వాత ఆ బిల్లును తీసుకెళ్ళి గవర్నర్కి ఇస్తే గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేస్తే అది చట్టం రూపంలోకి అమల్లోకి వస్తుందన్నమాట. అదే దేశ స్థాయిలో అయితే లోక్సభలో జరుగుతుంది ఆ ప్రాసెస్ అంతా. ప్రజలకు సంబంధించిన ఏదైనా ఒక నిర్ణయం ఒక ప్రభుత్వం, ఒక పార్టీ కానీ ఒక ప్రభుత్వం కానీ తీసుకునింది అనుకో, దానికి లోక్సభలో ఓటింగ్ పెడతారనమాట. అక్కడ అందరూ ఎంపీలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా లోక్సభలో ఓటింగ్ వేయాల్సి వస్తుంది అనమాట. దాంట్లో 1/3 పాస్ కావాలి ఆ బిల్లు. తర్వాత పాస్ అయితే దాన్ని మళ్ళీ చర్చకి పెడతారన్నమాట. దాంట్లో లోటుపాట్లు ఏంటి, దాంట్లో విధి విధానాలు, దాంట్లో మంచి చెడ్డ అనేది మొత్తం క్రోడీకరించి అందరి సభ్యుల నుంచి కూడా సమాచారాన్ని సమీకరించి దాంట్లో మెరిట్గా ఉన్న వాటికి బిల్లులో పొందుపరిచి తర్వాత బిల్లును రాజ్యసభలో కూడా చర్చకు పెట్టి, రాజ్యసభలో బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఇబ్బంది లేదు, ఒకసారి లోక్సభలో పాస్ అయితే చాలు. తర్వాత రాష్ట్రపతికి ఆమోద ముద్ర వేస్తే అక్కడ మన ఇండియాలో అది చట్టం అనేది ఏర్పడుతుంది అన్నమాట. చట్టం చేయబడుతుంది. ఆ చట్టం అన్ని సుప్రీంకోర్టులు, హైకోర్టులు, జిల్లా కోర్టులు, కింది స్థాయి కోర్టులు, మొత్తం కోర్టులన్నీ కూడా ఆ చట్టాలను అమలు చేసి తిరుగుతారన్నమాట. అది ప్రజాస్వామ్యంలో. ఉదాహరణకు మన ఇండియాలో ఇదే గల్ఫ్ కంట్రీస్లో వచ్చేసి ప్రజాస్వామ్యం కాదు కదా, ఇక్కడ రాజరికం అంటే కేవలం రాజు మాత్రమే ఇక్కడ నిర్ణయాధికారిగా ఉంటాడు. ఓటింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది, కాకపోతే కేవలం ఒక ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. కానీ ఆ ప్రధానమంత్రి ఇక్కడ మంత్రులు అంతా కలిపి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను ఫైనల్గా రాజు అనుకుంటేనే అవి పాస్ చేస్తాడనమాట. లేదంటే వాటిని కొట్టేసే అధికారం కూడా రాజుకే ఉంటుంది ఇక్కడ అధికారం. అది గల్ఫ్ కంట్రీస్కు మన ప్రజాస్వామ్య దేశాలకు ఉన్నటువంటి తారతమ్యం, వ్యత్యాసం, విధి విధానాలు. ఇప్పుడు జాబ్రియా మందకాలు ఆటలు దండిగా ఉన్నాయి, మతాములు దండిగా ఉన్నాయి, కానీ ఆర్డర్ ఏం రాలా. నాకు పోతా ఉన్నా జాబ్రియాలోంచి ఇప్పుడు బ్రిడ్జి పైన క్రాస్ అయ్యి సుర్రా అనే మందకాలకి ఎంటర్ అయినా అనమాట. ఇప్పుడు మన సుర్రా అనే మందకాలకి ఎంటర్ అయినాం. అదో మీకు ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కనిపిస్తుంది కదా, స్కై కలరు 1 2 3 6 4 5 ఇట్లా ఎల్లో కలర్ అని. అది ఈ మందక యొక్క మ్యాప్ అనమాట. ఆ ఎల్లో కలర్ మనకి ఎదురు కనిపిస్తుంది చూడు, 2 1 అంటే మనం రైట్ సైడ్ గత 1 అంటే గత అంటే ఇక్కడ బ్లాక్ అనమాట. ఒక మందకాలో ఒక బ్లాక్ అనమాట. టోటల్ 5 బ్లాక్స్ ఉంటే ఆ 5 బ్లాక్స్ని కలిపి డివైడెడ్గా మ్యాప్ వేసి ఆ మ్యాప్ రూపంలో బోర్డు మనకు ఎదురుగా పెడతాడనమాట. మనం పోయే రూట్లో మనం ఈజీగా ఆ మందకాలు మనం ఎక్కడ పోతున్నాము, ఆ మందకాలు ఏ బ్లాక్లో పోతున్నామో, ఏ బ్లాక్ పోవాలంటే ఏ రూట్లో పోవాలా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. మనకు ఎదురుగా కనిపిస్తుంది రౌండ్ దవార్ అనమాట. ఈ రౌండ్ దవార్లో మనకు ప్రతి రౌండ్ దవార్ల కాడ మెయిన్ జంక్షన్ల కాడ ఖచ్చితంగా అదో మనకు మళ్ళీ ఎదురుగా ఒక బోర్డు ఉంది, చూసినారా బోర్డు. ఇప్పుడు మనం గత 3 గత 6లో ఆ ఎల్లోలో ఉండేది మనం పొయ్యే ఏరియా అనమాట. మనకు రైట్ సైడు లెఫ్ట్ సైడ్, కుడి పక్క ఎడం పక్క పొయ్యే కాడ మాత్రమే మనకు ఎల్లోలో ఉండేది. ఎల్లోలో అదే పసుపచ్చ కలర్లో ఉండేది మాత్రము మనం పొయ్యేది. ప్రజెంట్ మళ్ళా దవార్ వచ్చింది. ఎదురుగా కనబడేది మాస్క్ అనమాట. ప్రతి ఒక్క మందకాలో మాస్క్ ఉంటుంది. ఒకటి కాదు 2 3 నాకు తెలిసి గతాకు ఒక మాస్క్ ఉంటుంది. గత అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క మాస్క్ ఉంటుంది అనమాట. అంటే మొత్తం చాలా మరీ పెద్ద ఊర్లు అనేటివి ఏమి ఉండవు, కానీ
ఉన్న కాడికి ఒక లిమిటేషన్తో అన్ని క్రమశిక్షణ ప్రకారం ఉంటాయన్నమాట, సిస్టమేటిక్గా ఉంటాయి ఇక్కడ మందకాలు అనేవి. మనకు కనబస్తుంది రైట్ సైడ్ ఇది జమియా సూపర్ మార్కెట్ అంటాం, అరబీలో జమియా అనమాట. జమియా రైట్ సైడ్లో ఉండేది జమియా, అదో పైన రాసిన ఆల్ సుర్రా కోఆపరేటివ్ సొసైటీ 24 hours రాసి ఉన్నాడు కదా, అలాగా. చూడండి ఇది 45 నెంబరు రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్ చూడండి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి రోడ్ చూడండి కనబస్తుంది అనుకుంటున్నాను రోడ్లు ఎలా ఉందో. చూడండి రోడ్లు ఎలా ఉందో. ఇది దాదాపుగా 5-6 years నుంచి 6-7 సంవత్సరాల నుంచి ఇదే మాదిరి ఉంది. మనం జనరల్గా అనుకుంటాం కువైట్లో వండర్ఫుల్గా రోడ్స్ ఉంటాయి అన్ని ఏరియాల్లో అని చెప్పలేం, కానీ మెయిన్గా ఇప్పుడు మనకు కూడా తిరుపతి టు బెంగళూరు, కడప టు హైదరాబాదు, తిరుపతి టు విజయవాడ ఏ విధంగా ఉన్నాయి, తిరుపతి టు చెన్నై ఎంత సూపర్గా ఉన్నాయి రోడ్స్. మనకు తెలియని వాళ్ళు అంటారు కానీ చూడండి రోడ్డు చూడండి, మీరే చూడండి ఎట్లుందో. చూడండి రోడ్డు చూడండి, గుంతలుగా చూడండి ఎట్లుండదో. రోడ్డు వేసేదానికి వీళ్ళు మందకాల లోపల అదేందో మరి రోడ్లు వేసిన కాడ వేస్తారు, కానీ రోడ్లు డ్యామేజ్ అయిన కాడ రోడ్లు వేరు, మరి ఎందుకో మరి అర్థమే కాదైతే. అది విషయం. అదండి ఈరోజు వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి అబ్బా. జై హింద్.